ఓకే. కోర్ జాబ్‌కి సంబంధించి జనరల్ అవేర్‌నెస్‌లో భాగంగా కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేశాం గదా! సో, 40 మార్క్స్, 15 మార్క్స్ ఈ కరెంట్ అఫైర్స్ నుంచే వస్తాయని చెప్పాము. ఆల్రెడీ 2024కి సంబంధించి జనవరి, ఫిబ్రవరి మంత్స్‌కి కంప్లీట్ చేసాం. కాకపోతే కొన్ని మిస్ అయ్యాయని అనిపించాయి. సో, ఆ మిస్ అయినవి గూడా ఈ క్లాస్‌లో కవర్ చేద్దాం. సో, 2024 జనవరి, ఫిబ్రవరి నెలలో మిస్ అయిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్‌ని కవర్ చేద్దాం దీంట్లో. నేను భారతరత్న అవార్డుల గురించి చెప్పాను. సో, ప్రతి సంవత్సరం భారతరత్న అవార్డులు, పద్మశ్రీ అవార్డులు వస్తాయి. సో, దాంట్లో చాలా ఇంపార్టెంట్ కొన్ని ఉంటాయన్నమాట. సో, ఈసారి అంత ఇంపార్టెంటు చూసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి. వాటి గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. దీంతో పాటు ఇంకా కొన్ని ఎక్స్‌ట్రావి కూడా కవర్ చేద్దాం. సో, ఈ పీడిఎఫ్ నేను ఆల్రెడీ మీకు టెలిగ్రామ్‌లో ఇచ్చాను మెంబర్స్‌కి. నార్మల్ వాళ్ళు మీరు నోట్స్ రాసుకోవాల్సిందే తప్పదు. సో, వీడియో 24 అవర్స్ ఉంటది కాబట్టి నిదానంగా చూసుకొని గాని ఇంపార్టెంట్‌వి స్ట్రెస్ చేసి చెప్పినవి ఇంపార్టెంట్‌వి ఒక దగ్గర రాసుకోండి. నీట్‌గా ఉంటది. ఓకేనా? ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో, భారతరత్న పురస్కారాలు. సో, ఈసారి 5 మందికి ఇచ్చారన్నమాట. 2024లో 5 మందికి ఇచ్చారు. 1999 తర్వాత 5 మందికి ఇవ్వడం, అత్యధికంగా 5 మందికి ఇవ్వడం ఇదే తొలిసారన్నమాట. సో, లాస్ట్ టైమ్ 5 మెంబర్స్‌కి భారతరత్న ఎప్పుడు ఇచ్చారంటే 1999లో ఇచ్చారు. సో, ఇలాంటి క్వెషన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో, తిప్పి తిప్పి అడుగుతాడండి. సో, మనం జాగ్రత్తగా నీట్‌గా నేర్చుకోవాలి. సో, 5 మంది ఎవరంటే ఒకరు కర్పూరి ఠాకూర్, తర్వాత ఎల్‌కే అద్వానీ, తర్వాత పివి నరసింహరావు, తర్వాత చరణ్ సింగ్ గారు, తర్వాత ఎంఎస్ స్వామినాథన్. ఈ 5 మందికి ఇచ్చారన్నమాట. సో, వీళ్ళు ఎవరు? వీళ్ళ గురించి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిందల్లా. సో, కర్పూరి ఠాకూర్ ఎవరంటే ఈయనకి మరణాంతరం ఇచ్చారు. సో, ఈయన బీహార్ మాజీ ముఖ్యమంత్రి అనమాట. తర్వాత లాల్ కృష్ణ అద్వానీ, ఎల్‌కే అద్వానీ గారు మనకి తెలుసు అందరూ. ఈయన బీజేపీ సీనియర్ నాయకుడు. తర్వాత పివి నరసింహరావు గారు తెలుసు. ఈయనకు కూడా మరణాంతరమే ఇచ్చారు. తర్వాత మాజీ ప్రధానమంత్రి అనమాట ఈయన. సో, 1991, 96 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ తరపున ప్రధానమంత్రిగా పనిచేశారు. మనకి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు కదా! సో, మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహరావు గారు ఆ టైంలో తీసుకొచ్చారు కదా! సో, పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మనకి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. ఎల్‌పీజీ అని, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అని. సో, దీని ద్వారా మన భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందని చెప్తారు. సో, ఇండియన్ ఎకనామీ ఎలా చెప్తారంటే ఆర్థిక సంస్కరణల ముందు, ఆర్థిక సంస్కరణల తర్వాత అని కూడా చెప్తారన్నమాట. సో, చాలా ఇంపార్టెంట్ ఇవి ఆర్థిక సంస్కరణలు అనేవి. నెక్స్ట్ చరణ్ సింగ్ గారు. సో, చరణ్ సింగ్ గారు కూడా మాజీ ప్రధానమంత్రి అనమాట. ఈయన కూడా మరణాంతరమే ఇచ్చారు. ఈయన రైతు బాంధవుడు అంటారు ఈయన్ని. నెక్స్ట్ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. ఈయన హరిత విప్లవ పితామహుడు అంటారు ఈయన. సో, వీళ్ళ 5 మందికి మనకి భారతరత్న అవార్డులు ఇచ్చారన్నమాట. నెక్స్ట్ న్యూరాలింక్ ప్రాజెక్ట్ గురించి చాలా ఇంపార్టెంట్ ఇది. న్యూరాలింక్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే మానవ మెదడులోన ఒక చిప్‌ని, మామూలుగా మొబైల్ ఫోన్స్‌లో ఉంటాయి కదా! మొబైల్ ఫోన్స్, కంప్యూటర్స్‌లో ఉంటాయి కదా చిప్స్. అలాంటి చిప్స్‌ని మానవ మెదడులో పెట్టి దాని ద్వారా మానవ శరీరంతో కనెక్ట్ చేయడానికి ఉపయోగించేదే న్యూరాలింక్ ప్రాజెక్ట్ అనమాట. సో, దీన్ని ఎవరు స్థాపించారంటే ఎలాన్ మస్క్ స్థాపించాడు. సో, దీని ద్వారా ఏం జరుగుతదంటే ఒక వ్యక్తి మెదడులో చిప్ అమర్చబడి అతని ఆలోచనల ద్వారా కంప్యూటర్‌కి కనెక్ట్ చేస్తారన్నమాట. సో, అతని ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఏం ఆలోచిస్తున్నాడని కూడా ట్రాక్ చేయొచ్చనమాట. సో, నాడీ సంబంధిత వ్యాధులు ఉంటాయి కదా! మనకి పార్కిన్సన్స్ గానీ, అల్జీమర్స్ గానీ ఇలాంటి వాటికి చికిత్స కోసం, కొంతమందికి బ్రెయిన్ డెడ్ అయి ఉంటది చిన్నప్పుడే. అలాంటి దివ్యాంగుల కోసం ఇవి ఉపయోగపడతాయన్నమాట. కాకపోతే కొంచెం వివాదాలు కూడా ఉన్నాయన్నమాట. జంతువుల పైన పరీక్షలు చేస్తున్నారు. దాని తర్వాత డేటా అనేది, అంటే ఒక వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేస్తున్నారనే ఆందోళనలు కూడా ఉన్నాయన్నమాట. సో, న్యూరాలింక్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్రామీ అవార్డులండి. గ్రామీ అవార్డులనేవి మ్యూజిక్‌కి సంబంధించి ఇస్తారు. మనకి ఆస్కార్స్ అనేవి సినిమాలకు సంబంధించి ఇస్తారు కదా! అలాంటివి గ్రామీ అవార్డ్స్ అనేవి సంగీతానికి సంబంధించి ఇస్తారనమాట. సో, 66వ గ్రామీ అవార్డ్స్ ఎక్కడ ఇచ్చారంటే ఫిబ్రవరి 4, 2024లోన లాస్ ఏంజెల్స్‌లో ఇచ్చారనమాట. సో, దీంట్లో ముఖ్య విజేతలు, సో, ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్, రికార్డ్ ఆఫ్ ది ఇయర్ ఇవి కొంచెం చదవండి, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంది. సో, మనకి కోర్ జాబ్‌లో కాకపోయినా ఎన్‌టీపీసీలో అయినా, ఎస్ఎస్‌సీలో అయినా అడిగే ఛాన్స్ అయితే చాలా ఉంది. సో, గ్రామీ అవార్డులు చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనకి ప్రత్యేకంగా మనం భారతదేశానికి సంబంధించి అయితే మనకి జాకీర్ హుస్సేన్ గారికి వచ్చాయన్నమాట. 3 సార్లు గెలిచారు గ్రామీ అవార్డులు. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్‌గా, బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్‌గా ఆయన 3 సార్లు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారన్నమాట. సో, 3 సార్లు గ్రామీ అవార్డులు గెలిచిన భారతదేశ సంగీత విద్వాంసుడు ఎవరంటే జాకీర్ హుస్సేన్. తర్వాత శంకర్ మహాదేవన్ గారు కూడా గ్రామీ అవార్డు గెలిచారు. ది మూవ్‌మెంట్ అనే ఆల్బమ్ ద్వారా గ్రామీ అవార్డుని గెలిచారన్నమాట. నెక్స్ట్ హైకోర్టు వజ్రోత్సవాలు. సో, హైకోర్టు కాదు, సారీ, సుప్రీంకోర్టు అండి. సుప్రీంకోర్టుని స్థాపించి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో భాగంగా 75వ వార్షికోత్సవాన్ని, అంటే 75వ వార్షికోత్సవాన్ని వజ్రోత్సవాలు అంటారన్నమాట. సో, 75 ఇయర్స్ కంప్లీట్ అయితే వజ్రోత్సవాలు అంటారన్నమాట. సో, వజ్రోత్సవాల్ని జనవరి 28, 2024 జరుపుకున్నారు. సో, 1950 జనవరి 28న సుప్రీంకోర్టు అనేది స్థాపించారనమాట. సో, దీన్ని ప్రధాని మోడీ గారు, తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గారు ఓపెన్ చేశారు. సో, స్టార్ట్
చేశారనమాట. సో సుప్రీంకోర్టు 75 అనే ఒక డాక్యుమెంటరీని కూడా విడుదల చేశారు. సో డాక్యుమెంటరీ నేమ్ ఏంటి అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ న్యాయ వ్యవస్థలో భాగంగా ఏఐని, డిజిటల్ కోర్ట్ రికార్డులను కూడా స్టార్ట్ చేశారనమాట. సో మొత్తం ఇప్పుడంతా టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది కదా. సో న్యాయ వ్యవస్థలో కూడా ఏఐ టెక్నాలజీని తీసుకొచ్చారు. దాంతోపాటు డిజిటల్ కోర్ట్ రికార్డులు అని మామూలుగా బుక్స్ రూపంలో పేపర్ వర్క్ ఎక్కువ ఉండదు కదా. సో మొత్తం డిజిటలైజ్ చేశారనమాట. నెక్స్ట్ కొన్ని పథకాలు ఉంటాయండి. పిఎం సూర్య గారు ముఫ్తీ బిజిలీ యోజన అని, పిఎం ఫసల్ బీమా యోజన అని, ఈ 2 ముఖ్య పథకాలు. సో దీంతో పాటు మనకి భారత్ బ్రాండ్ రైస్ కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్. సో దాని గురించి కూడా చూసుకుందాం. సో పిఎం సూర్య గారు ముఫ్తీ బిజిలీ యోజన అంటే మనకి సోలార్ ఎవరైనా ఇంటి మీద సోలార్ని ఇంప్లాంట్ చేసుకుంటే వాళ్ళకి సబ్సిడీ ఇస్తారనమాట. సో సోలార్ పవర్ని ఇంటి మీద మనం అరేంజ్ చేసుకుంటే మనకి సబ్సిడీ ఇస్తారనమాట. సో దీని ద్వారా మనమే విద్యుత్ నమ్మచ్చు అనమాట. సో నెలకి 300 యూనిట్లు మనం వాడుకొని మిగిలింది కూడా మనకి అమౌంట్ పే చేస్తారనమాట. సో మనం అమ్మితే అమౌంట్ పే చేస్తారు. సో దానికి గ్రిడ్ కనెక్ట్ చేసి ఉండొచ్చు. సో దీన్ని నేను గ్రూప్ 2కి సంబంధించిన టైంలో కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి. సో పిఎం సూర్య గారు ముఫ్తీ బిజిలీ యోజన ఏంటంటే 100 మిలియన్ల ఇళ్లకి, గృహాలకి ఉచిత విద్యుత్ అందించే లక్ష్యంతో ఏర్పాటు చేశారు. సో ఎప్పుడు ఏర్పాటు చేశారంటే ఫిబ్రవరి 2024లో ఏర్పాటు చేస్తారు. ఒక ఇంటికి ఎన్ని యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తారంటే 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తారు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పిఎం ఫసల్ బీమా యోజన. సో పిఎం ఫసల్ బీమా యోజన అనేది 2016లో ప్రారంభమైంది. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే రైతులకి ఉంటాయి కదా, పంటలకి బీమా చేస్తారన్నమాట. సో ఇప్పుడు అనుకోకుండా వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా, పంటలు నాశనం అయితే వాళ్ళకి బీమా అందిస్తారనమాట. సో ఈ పథకం కింద 5 కోట్ల మంది లబ్ధి పొందారంటే ఇప్పటి వరకు, అంటే 2024 ఫిబ్రవరి వరకు 5 కోట్ల మంది లబ్ధి పొందారు. నెక్స్ట్ భారత్ బ్రాండ్ రైస్. సో ఇది అంటే తక్కువ ధరకే క్వాలిటీ రైస్ని అందించే భాగంగా ఏర్పాటు చేసింది పథకం ఇది. సో జనవరి 2024లో ఈ పథకాన్ని విస్తరించారనమాట. సో 5 కిలోల బియ్యాన్ని కిలో 29 రూపాయల దాకా అందుబాటులో తెచ్చారనమాట. సో పేద మధ్య తరగతులకు కూడా మంచి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది. నెక్స్ట్ మనకి స్టేట్ స్టార్ట్అప్ ర్యాంకింగ్స్. సో ఒక్కో స్టేట్లోన అంటే రాష్ట్రాల వారీగా స్టార్టప్స్ అంటే కొత్తగా స్థాపిస్తున్న సంస్థలని ఒక ర్యాంకింగ్ ఇస్తే, ఒక్కో స్టేట్కి ఒక ర్యాంక్ ఇస్తే ఏ స్టేట్కి ఏ ర్యాంక్ వస్తుంది అనేది 2022లో ఒక నివేదికను విడుదల చేశారనమాట. సో అందులో భాగంగా మనకి 2022 స్టేట్ స్టార్ట్అప్ ర్యాంకింగ్లోన బెస్ట్ పర్ఫార్మెన్స్గా గుజరాత్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. టాప్ రాష్ట్రాలు ఫస్ట్లో ఉండే రాష్ట్రాలు వచ్చేసి తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రాలు వచ్చేసి టాప్ ర్యాంకింగ్గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అవినీతి సూచి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ప్రపంచ అవినీతి సూచిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది. మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లోన ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్లోన నివేదికలు కానీ, సూచీలు కానీ ఇలాంటివి ఎక్కువ అడిగాడు. సో ఇది చాలా ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. 2024 జనవరి ప్రకారం 180 దేశాల్లోన ఒక నివేదిక విడుదల చేశారనమాట. సో ప్రపంచ అవినీతి సూచీలోన భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 93వ స్థానంలో ఉందన్నమాట. సో 2022తో పోలిస్తే కొంచెం ఇంకా దిగజారిపోయినాం అనమాట. 85వ ర్యాంక్ ఉండింది. అంటే 2022 సంవత్సరంలో 85వ ర్యాంక్ ఉండింది. ఇప్పుడు 93వ ర్యాంక్కి పడిపోయాం. సో అవినీతిలో చాలా తక్కువలో ఉన్నాం అనమాట. నెక్స్ట్ ఐఎన్ఎస్ సందాయక్ సర్వే నౌక. సో దీన్ని జాతికి అంకితం చేశారు. దీంతో పాటు మనకి ల్యాబ్లోన చేపల మాంసాన్ని ఉత్పత్తి చేస్తున్నారు అనమాట. సో దాని గురించి కూడా చదవడం, మనకి జీవ వైవిధ్యంలో ఇంపార్టెంట్ వస్తాయి. సో ఐఎన్ఎస్ సందాయక్ నౌకను వచ్చేసి మనకి 2024 జనవరిలోన నావికా దళంలో చేర్చారనమాట. దీన్ని ఎక్కడ బిల్డ్ చేశారంటే గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళు కోల్కతాలో నిర్మించారనమాట. సో ఇది వచ్చేసి ఒక సర్వే నౌక అనమాట. హైడ్రోగ్రాఫిక్ సర్వేలో నావిగేషన్ డేటాను సేకరిస్తుంది ఇది. సో 80% స్వదేశీ, అంటే మన ఇండియాలోనే 80% దీని నిర్మాణం అనేది జరిగిందనమాట. దీన్ని జాతికి అంకితం చేశారు. ఎప్పుడంటే జనవరి 2024లో జాతికి అంకితం చేశారు. ఎక్కడ డెవలప్ చేశారంటే కోల్కతాలో డెవలప్ చేశారు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ CMFRI, దీని ఫుల్ ఫామ్ కూడా అడుగుతారు కొన్నిసార్లు, సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే చేపల్లో కొత్త జాతుల్ని డెవలప్ చేస్తారనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ల్యాబ్లోనే చేపల మాంసాన్ని ఉత్పత్తి చేస్తున్నారు అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. కొత్త జాతులు చేపలు ఏమన్నాయంటే లుటనస్ ఇండికస్ అని ఒక కొత్త జాతిని ఉత్పత్తి చేస్తారు. దాని పేరు స్నాపర్ ఫిష్ అంటారు అనమాట. సో ఇలాంటివి కూడా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చంద్రుడిపై ల్యాండ్ అయిన 5వ దేశంగా జపాన్ నిలిచింది. సో జపాన్ యొక్క స్లిమ్ అనే ఒక మిషన్ని స్టార్ట్ చేసింది అనమాట. దీని ద్వారా చంద్రుని పైన ల్యాండ్ అయింది. ఎప్పుడు జనవరి 19, 2024లోన జపాన్ చంద్రుడి పైన విజయవంతంగా ల్యాండ్ అయింది. సో 5వ దేశంగా నిలిచింది అనమాట. సో 4వ దేశం ఏదంటే ఇండియా. సో ఫస్ట్ దేశం అమెరికా తర్వాత రష్యా తర్వాత చైనా తర్వాత ఇండియా తర్వాత ఇప్పుడు జపాన్.
సో జపాన్ జాక్సా అనే అంతరిక్ష సంస్థ, మనకి ఇప్పుడు ఇస్రో ఎట్లుందో జపాన్కి జాక్స్ అనేది ఒక అట్లా ఉంటుంది. సో అడగచ్చు జపాన్ యొక్క అంతరిక్ష సంస్థని ఏమంటారంటే జాక్సా అంటారు. నెక్స్ట్ ఆ స్లిమ్ మిషన్ పేరు ఏంటంటే స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ మూన్. సో మూన్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీని ప్రత్యేకత ఏంటంటే చంద్రుడి పైన ల్యాండింగ్ 100 మీటర్ల వ్యాసార్థంలోన ల్యాండ్ చేసింది అనమాట. నెక్స్ట్ భారత్ ఆర్మీలోన తొలి మహిళా సుబేదార్ ఎవరంటే ప్రీతి. సో ఈమె వచ్చేసి 2024 జనవరిలోన భారత సైన్యంలో చేరిన తొలి మహిళా సుబేదార్ అనమాట. ఈమె పేరు ప్రీతి రాజక్. జస్ట్ నేమ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అంత పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏం లేదు ఈమె గురించి. నెక్స్ట్ 16వ ఆర్థిక సంఘం నూతన సభ్యులు. సో 16వ ఆర్థిక సంఘం మనకి తెలుసు కదా, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. సో ఈ ఆర్థిక సంఘం సిఫార్సుల్ని పార్లమెంట్కి అందిస్తారు, దాని ద్వారా వాళ్ళ వ్యూహాలు రచిస్తారని. సో 16వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరంటే అరవింద్ పనగారియా. తర్వాత దీంట్లో సభ్యులు ఉంటారు, ఈ సభ్యులు మారుతూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సభ్యులు వచ్చేసి జార్జ్ మాథ్యూ, నిరంజన్ రాజ్, సౌమ్య కాంతి ఘోష్. వీళ్ళు గుర్తుపెట్టుకోండి. 2026-31 కాలానికి రాష్ట్రాలకు కానీ కేంద్రాలకు మధ్య నిధుల్ని ఎలా పంపిణీ చేయాలనేది ఈ ఆర్థిక సంఘం నిర్ణయిస్తుంది అనమాట. సో టైం పీరియడ్ ఇంపార్టెంట్, 2026 నుంచి 31 కాలానికి. సో 2026 వరకు మనకి 15వ ఆర్థిక సంఘం సూచనలే పాటిస్తారు. 2026 నుంచి 31 వరకు ఈ 16వ ఆర్థిక సంఘం సూచనలు పాటిస్తారు అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్, అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తులు ఎవరంటే, సో ఇప్పటి వరకు ఫిబ్రవరి 2024 అప్పటి వరకు అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన వ్యక్తులు ఎవరంటే రష్యాకి చెందిన ఆయన ఓలెన్ కోనెనెస్కో అనే అతను గడిపారన్నమాట. ఆల్మోస్ట్ 1000 రోజులు అంతరిక్షంలో గడిపి ఈయన రికార్డ్ సాధించారు. ఈయన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోన పాల్గొన్నారన్నమాట. సో ఆల్మోస్ట్ 5 మిషన్లలో పాల్గొన్నారు ఈయన. నెక్స్ట్ 69వ ఫిల్మ్ఫేర్ ఫెస్టివల్, మనకి సినిమాలకు సంబంధించిన అవార్డులు కూడా ఇస్తారు కదా. దీంతో పాటు ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్, తర్వాత ఖేలో ఇండియా గేమ్స్ గురించి కూడా అడుగుతారు. సో మనకి ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కానీ, తర్వాత ర్యాంకింగ్స్ కానీ, గేమ్స్ సంబంధించిన చాలా ఇంపార్టెంట్ బిట్స్ అడుగుతారు అనమాట. సో ఇవి మాత్రం ఖచ్చితంగా రాసుకోండి. సో 69వ ఫిల్మ్ఫేర్ ఫెస్టివల్ గుజరాత్లో గాంధీనగర్లో జరిగాయి. సో బెస్ట్ ఫిలిం వచ్చేసి 12th ఫెయిల్. అందరికీ చాలా ఇన్స్పిరేషన్, మనలాంటి ఆస్పిరెంట్స్కి చాలా ఇన్స్పైర్ చేసిన మూవీ 12th ఫెయిల్. ఎవరైనా చూడలేదంటే చూడండి, మంచి సినిమా. నెక్స్ట్ బెస్ట్ యాక్టర్ ఎవరంటే రణబీర్ కపూర్, మనకి అనిమల్ మూవీలో రచించారు కదా, ఆయన బెస్ట్ యాక్టర్గా. తర్వాత బెస్ట్ ఫీమేల్ యాక్టర్ ఎవరంటే ఆలియా భట్, ఆయన వైఫే. రాణీకి ప్రేమ్ కహాని అనే మూవీకి ఇచ్చారు. నెక్స్ట్ బెస్ట్ డైరెక్టర్ ఎవరైతే వినోద్ చోప్రా, ఈయన 12th ఫెయిల్ మూవీకి డైరెక్టర్ అనమాట. నెక్స్ట్ ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లోనే ఫస్ట్ ర్యాంక్ ఫిబ్రవరి 2024 గాను ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి రవిచంద్రన్ అశ్విన్, సెకండ్ ర్యాంక్ జస్ప్రీత్ బుమ్రా, మూడోది వచ్చేసి రబాడాకి ఇచ్చారనమాట. సో ఖేలో ఇండియన్ గేమ్స్ 2024 జనవరి 19 నుంచి 31 మధ్య జరిగాయి. సో ఇందులోనే ఫస్ట్ స్థానం ఏ రాష్ట్రానికి ఎక్కువ మెడల్స్ వచ్చాయంటే మహారాష్ట్రానికి ఎక్కువ మెడల్స్ వచ్చాయి. సో 156 మెడల్స్లోనే 56 గోల్డ్ మెడల్స్ మహారాష్ట్రకు వచ్చాయన్నమాట. సో దీంట్లోనే 18,000 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అవి మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. దీంతో పాటు మనకి కొన్నిసార్లు కొన్ని ఇంపార్టెంట్ డేస్ అడుగుతాడండి. జస్ట్ లైక్ బాలికల దినోత్సవం ఎప్పుడు, తర్వాత ఓటర్స్ డే ఎప్పుడు, ఇలాంటివి అడుగుతాడు. సో ఓటర్స్ డే టీమ్ ఏంటి, ఇలాంటివి అడుగుతాడు అనమాట. సో కొంచెం గుర్తుపెట్టుకోండి ఇలాంటివి. సో జనవరి నెలకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ రోజులు. ఒకటి పరాక్రమ్ దివాస్ వచ్చేసి జనవరి 23న జరుపుకుంటారు అనమాట. సో ఎందుకు జరుపుకుంటారంటే ఆ రోజు మనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి అనమాట. సో ఆయనకి గుర్తుగా ఆ రోజుని పరాక్రమ్ దివాస్గా జరుపుకుంటారన్నమాట. సో నేతాజీ యొక్క ధైర్యం, దేశభక్తి, స్వతంత్ర పోరాటంలో ఆయన చేసిన కృషిని స్మరించుకోవడానికి, ముఖ్యంగా యూత్ని ఎంకరేజ్ చేయడానికి ఈ దినాన్ని లక్ష్యంగా పెట్టుకుంటారన్నమాట. సో నేతాజీ గారు ఏం స్థాపించారు, ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించారు కదా. సో ఆజాద్ హింద్ ఫౌజ్ అని కూడా అంటారు దాన్ని. 2021 నుంచి స్టార్ట్ చేస్తున్నారండి. సో 2021లోనే నేతాజీ గారి 125వ జయంతి సందర్భంగా, సో 125వ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 23వ తేదీన పరాక్రమ్ దివాస్గా ప్రకటించారన్నమాట. సో ఎప్పటి నుంచి అంటే 2021 నుంచి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే జనవరి 24వ తేదీన జాతీయ బాలికల దినోత్సవం అంటారు. సో 2008 నుంచి దేశంలో ప్రతి సంవత్సరం జనవరి 24వ తేదీన జాతీయ బాలికల దినోత్సవాన్ని జరుపుకుంటారు అనమాట. సో దీన్ని ఏ శాఖ ద్వారా నిర్వహించారంటే, ఏ శాఖ ద్వారా ప్రారంభించారంటే మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి స్టార్ట్ చేశారు. ఇంకా బాలికల గురించి తెలుసు కదా మనకి. 2015లో బేటీ బచావో బేటీ పడావో అనే పథకం కూడా దీంతోనే ముడిపడి ఉందన్నమాట. నెక్స్ట్ రిపబ్లిక్ డే గురించి మీకు అందరికీ తెలుసు.
నెక్స్ట్ నేషనల్ యూత్ డే వచ్చేసి జనవరి 12వ తేదీ నుంచి జరుపుకుంటారన్నమాట. సో జనవరి 12 ఎందుకు జరుపుకుంటారంటే ఆ రోజు స్వామి వివేకానంద గారి జయంతి. సో ఆయన జయంతిని పురస్కరించుకొని యువతలోన ఆయన ప్రేరేపించిన ఆదర్శాలు కానీ, దేశభక్తి కానీ, నాయకత్వ లక్షణాలు కానీ పెంపొందించడానికి ఈ దినాన్ని జరుపుకుంటారన్నమాట. నెక్స్ట్ ప్రవాసీ భారతీయ దినోత్సవం. సో జనవరి 9వ తేదీని జరుపుకుంటారు. సో విదేశాల్లో నివసించే భారతీయుల యొక్క సహకారాన్ని అందించడానికి, వాళ్ళ సహకారాన్ని గుర్తించడానికి ఒక రోజుని ఏర్పాటు చేశారన్నమాట. సో ఈ రోజునే ఎందుకు ఏర్పాటు చేశారంటే 1915లోన జనవరి 9వ తేదీన మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకి తిరిగి వచ్చారన్నమాట. సో ఆ రోజును గుర్తుపెట్టుకొని ప్రవాసీ భారతీయ దివాస్ అంటే విదేశాల్లో ఉన్న భారతీయులకి కూడా ఒక డేని డెడికేట్ చేశారనమాట. సో విదేశీ భారతీయులు కూడా భారతదేశ అభివృద్ధిలో చేసిన కృషిని గౌరవించడం, వారిని భారతదేశంలో మరింత దగ్గరగా అనుసంధానం చేయడం ఈ దినం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. నెక్స్ట్ నేషనల్ ఆర్మీ డే. భారత సైన్యాన్ని గౌరవించే రోజు జనవరి 15వ తేదీ నేషనల్ ఆర్మీ డే. 1949లోన ఫీల్డ్ మార్షల్ ఈయన ముత్తన్న కరియప్ప అనే ఆయన పేరు మీద ఆయన భారత సైనికాధిపతిగా నియమించారనమాట. సో ఆయన నియమించిన దినానికి గుర్తుగా దీన్ని జరుపుకుంటారనమాట. నెక్స్ట్ ఫిబ్రవరికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డేస్. వరల్డ్ క్యాన్సర్ డే ఫిబ్రవరి 4వ తేదీని జరుపుకుంటారు. సో క్యాన్సర్ పై అవగాహన కల్పించడానికి దీన్ని జరుపుకుంటారు అనమాట. నెక్స్ట్ వరల్డ్ రేడియో డే ఉంటుంది. సో ఫిబ్రవరి 13. ఇదేమంత ఇంపార్టెంట్ లేదు. సో జనవరిలో మనకి చాలా ఎక్కువ ఉన్నాయి. సో జనవరి గురించి గుర్తుపెట్టుకోండి. కొంచెం ఫాస్ట్గా చెప్పినట్టున్నా కదా. సో నెక్స్ట్ క్లాస్ కొంచెం స్లోగానే చెప్తాను. ఈరోజు లేట్ అయిందని కొంచెం ఫాస్ట్గా చెప్పాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీని పీడిఎఫ్ కావాలనుకుంటే మెంబర్స్ మాత్రమే ఇస్తాను. సారీ ఫర్ దట్. అండ్ మీకు ఈ వీడియో 24 hours మీకు ఓపెన్గానే ఉంటుంది. 24 hours మీరు ఎప్పుడైనా ఓపెన్ చేసి క్లియర్గా నోట్స్ రాసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా. అండ్ కొంతమందికి మెంబర్షిప్ ఎలాగ తీసుకోవాలో తెలియదు అంటున్నారు. వాళ్ళ కోసం చెప్తున్నా. మామూలుగా ఇప్పుడు మీరు ఛానల్ ఓపెన్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ బటన్ ఉంటుందండి. సో జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, 89 అని 189 అని. సో మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో 89 తీసుకోవచ్చు, 189 తీసుకోవచ్చు. సో ఏదో ఒకటి క్లిక్ చేస్తే దాంట్లో పేమెంట్ అడుగుతుంది. సో ఫోన్పే, పేటిఎం లేదంటే కార్డ్స్ ద్వారా కూడా మీరు ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా పే చేయొచ్చు. సో పే చేస్తే మీకు మెంబర్షిప్ యాక్టివేట్ అవుతుంది. సో మెంబర్షిప్లో ఉండే వీడియోస్ అన్ని మీరు చూసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఆ మెంబర్షిప్ ట్యాబ్లోనే మనకి టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.